క్యాన్సర్ మహమ్మారి సోకిందంటే మరణ శాసనమే అని చాలామంది భావిస్తారు. కానీ ఆధునిక వైద్య పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చిన తర్వాత క్యాన్సర్ను జయించవచ్చు. మెరుగైన వైద్యం, కుటుంబ సభ్యుల సహకారంతో పాటు ఆత్మవిశ్వాసం, మనోధైర్యం ఉంటే ఈ వ్యాధి నుంచి బయటపడవచ్చు. ఎంతోమంది విషయంలో ఇది ప్రూవ్ అయింది కూడా. క్రికెటర్ యువరాజ్ సింగ్, సినీ నటులు సోనాలి బింద్రే, మనీషా కోయిరాలా వంటి వారు క్యాన్సర్ను జయించి అద్భుతమైన జీవితాన్ని లీడ్ చేస్తున్నారు. అయితే ఓ వ్యక్తి అవగాహన లేమి కారణంగా పచ్చని కాపురం కుప్పకూలిపోయింది. ఢిల్లీ సమీపంలోని గజియాబాద్ 46 ఏళ్ల రియల్ ఎస్టేట్ వ్యాపారి కుల్దీప్ త్యాగి తన భార్యను చంపి ఆ తర్వాత తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. ఎందుకంటే తనకు క్యాన్సర్ వ్యాధి సోకిందని, ఎంత డబ్బు ఖర్చు చేసినా అది నయం కాదని భయపడిపోయాడు. అందుకే ఇలాంటి భయంకరమైన నిర్ణయం తీసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రాజ్నగర్ ఎక్స్టెన్షన్లోని తన ఇంట్లో కుల్దీప్ త్యాగి తన భార్యను లైసెన్స్ పొందిన రివాల్వర్తో కాల్చి చంపి ఆపై తనను తాను కాల్చుకున్నాడు. ఘటన జరిగిన సమయంలో వారి కొడుకు ఇంట్లోనే ఉన్నారు. కాల్పులు విన్న వెంటనే వారి తల్లిదండ్రుల గదికి చేరుకున్నాడు. కుల్దీప్ మృతదేహం నేలపై, అంశు మృతదేహం మంచంపై కనిపించింది. వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అప్పటికే వారు మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. పోలీసులు గన్ను స్వాధీనం చేసుకుని మృతదేహాలను శవపరీక్షకు పంపారు. క్యాన్సర్ ఉందని నిర్ధారణ అయింది. నా కుటుంబానికి దీని గురించి తెలియదు, కోలుకుంటానన్న గ్యారంటీ కూడా లేదు. దీనికి చికిత్స కోసం డబ్బు వృధా. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను. ఇందులో ఎవరికి ఎలాంటి సంబంధం లేదు. ముఖ్యంగా నా పిల్లల్ని నిందించాల్సిన అవసరం లేదు అంటూ సూసైడ్ నోట్ రాశాడు. అలాగే కలిసి ఉంటామని ప్రమాణం చేశాను కాబట్టి తన భార్య అంశు త్యాగిని కూడా తనతో పాటు తీసుకెళ్లిపోతున్నానని పేర్కొన్నాడు. ఈ దంపతులకు 2 కొడుకులు. కుల్దీప్ తండ్రి రిటైర్డ్ పోలీసు.